ఆదోని టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా టైలర్ సోదరులకు నమస్కారములు. ప్రతి సంవత్సరం టైలర్స్ డే జరుపుకోవడం అనివార్యమైంది. ఈ సంవత్సరం కూడా టైలర్స్ డే చాలా గ్రాండ్గా జరుపుకోవాలని అనుకున్నాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం టైలర్స్ డే జరుపుకోలేకపోతున్నాము. ఎందుకంటే మనకు స్థలం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మనకు కరెంటు సరఫరా లేదు, నీటి వసతి లేదు, పైగా మనకు బౌండరీకి మనం వేసుకోవడానికి డోర్స్ కూడా లేవు, గేట్లు లేవు మనం దానికి వేసుకోవడానికి. ఈ మూడింటి కోసం అక్కడ మన స్థలంలో కూడా విపరీతమైన గడ్డి చెట్లు పెరిగినాయి, వాటిని కూడా అంతా తొలగించాల్సి ఉంటుంది. వీటన్నిటిని క్లియర్ చేసి మనము టైలర్స్ డే చాలా గ్రాండ్గా చేయాలని అనుకున్నాము. అదే పనిగా పోయిన నెల నుంచి మనము దానికోసం తిరుగుతూనే ఉన్నాము. కరెంటుది ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది, ఒక నెల నుంచి ట్రై చేస్తున్నాము. కరెంటుది ఇప్పుడు డిఈ ఆఫీసర్, డివిజనల్ ఇంజనీర్ ఆఫీసర్ గారు నిన్ననే ఇచ్చారు. అది దానికి అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అమౌంట్ కట్టడానికి కోసం కూడా ట్రై చేస్తున్నాము. పైగా మనం అక్కడ బోర్ వేయించుకోవాలి, అక్కడ మనము గేట్లు వేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడంతా ఉంటే చెత్త చెదారము, అక్కడ పిచ్చి మొక్కలు అన్నీ తీసేయాల్సి ఉంటుంది. వీటన్నిటి వల్ల ఈ సంవత్సరం మనం టైలర్ డే చేయలేకపోతున్నాము. దానికోసం చాలా చింతిస్తున్నాము. కావున మా టైలర్స్ సోదరులందరూ గమనించగలరని కోరుకుంటున్నాము. ఈ మనం చేసే కార్యక్రమం తొందరగా పూర్తి కావాలని కోరుకుంటూ మన టైలర్ సోదరులందరికీ మన ఈ కరెంటు కోసము, బోర్ కోసము, మన స్థలం దగ్గర డోర్లు వేయించుకోవడం కోసం, గేట్లు వేయడం కోసం మన టైలర్ సోదరులు ఎవరైనా ఆసక్తి గలవారు ఎవరైనా మనకు ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే మన టైలర్ ఆఫీస్కి ఫోన్ చేసి మనకి ఆర్థిక సహాయం చేయగలరని కోరుచున్నాము. ఆసక్తి గలవారు చేయొచ్చు. ఇట్లు టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ప్రతి టైలర్కి తెలిసిన వాళ్ళు చెప్పండి అన్న అది, ఎందుకంటే చాలా మంది టైలర్స్ డే ఏం చేయలేదు, చెప్పలేదు అనుకుంటున్నారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజేస్తారని కోరుకుంటున్నాము. ఈ వీడియో చూసిన వారు మన టైలర్స్ అందరికీ వైరల్ చేయగలరని కోరుకుంటున్నాము. మనం చేసుకున్న ఈ కార్యక్రమం కూడా తొందరగా పూర్తి కావాలని కోరుకుంటూ అందరి టైలర్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నమస్తే.